ఏంటి కొండపైన కొత్త డ్రామా? ఒక విధంగా చెప్తుంటే రామనాథ్ గారు చెప్తున్నా ఇంకో అనుమానం కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కరివేపాకులా తీసి పడేస్తున్నారా ఏంటి అనేది, ఏదో ఈ డ్రామాలో అసలు ఆయన పాత్ర ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. సార్, సాక్షి ప్రేక్షకులకి మా సోదరులు అదేవిధంగా రామనాథ్ గారికి మీకు వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రంగా భావించే దినం. ఎక్కడెక్కడి నుంచో కాలినడకన వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నట్టు మొక్కుల కోసం వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షంగా ఉత్తర దూరం ద్వారా చూడటం కోసం ఒక ప్రత్యేకమైన దినంగా భావించి ఇక్కడికి వచ్చేటువంటి ఒక ప్రయత్నం. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే ఏ ఉత్సవం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా అందరిని పిలిపించి జాగ్రత్తలు చెప్పి పంపించేవాడు. కానీ దేవుడు అందరివాడు అని చాలామంది అనుకున్నారు. పాపం కొందరివాడే అనేది ఇక్కడ ఈ ఘర్షణ వల్ల కనపడుతూ ఉంది. ఎవరి మధ్య ఘర్షణ? క్షమాపణ చెప్పమనేవాళ్ళు, చెప్పను అనేవాళ్ళు. ది వీకెస్ట్ ముఖ్యమంత్రి, వీకెస్ట్. నేను ఇంతకుముందు కూడా మీతోటి ఒకటి వీకెస్ట్ ముఖ్యమంత్రి నౌ డిప్యూటీ సీఎం కాదా? కాదు, వీకెస్ట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఎవరి మీద ఏం చేయాలో, ఎవరికి ఏం మాట్లాడాలో. గెలిచిన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయితే మీరు వీకెస్ట్. సార్, నేను దానికి మీకు డెఫినేషన్ కూడా టోటల్గా చెప్తాను. వీకెస్ట్ ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంగ్లీష్లో ఒక నవల్లో సమ్ టైమ్స్ ఇన్సిడెంట్స్ రివీల్స్ ఇమేజెస్, సమ్ టైమ్స్ ఇన్సిడెంట్స్ రివీల్స్ ఇమేజెస్. అంటే వాళ్ళ లోపలేముందో ఆ ఇన్సిడెంట్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ నవల్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్, కొటేషన్. ఇది నాకు ఎందుకో నచ్చి రాసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత తెలిసింది. పర్ఫెక్ట్లీ యాప్ట్. ఇప్పుడు నాకు తెలిసి కనీసం క్షమాపణే కదా. నేను నా అంతటోడే నేను చెప్తుంటే మీరు ఎంతయా, కనీసం మీరు దాన్నన్నా చెప్పి మోసం చేయొచ్చు కదా జనాల్ని. దాన్నన్నా చెప్పి మోసం చేయొచ్చు కదా. అంటే ఈయన్ని నేను కరేపాకు అందలుచుకోలేదు సార్. ఎందుకో పాపం నా దగ్గర అంటరాని వసంతం అని ఒక పుస్తకం ఉంది. జి కళ్యాణ్ రావు గారు రాసిన జ్ఞాపకం గతం కాదట. మీరే చదివారు నాకన్నా ముందు. జ్ఞాపకం గతం కాదంటే ఏంటి? జ్ఞాపకం అంటే హిస్టరీ కదా, గతమే కదా. గతం కాదని ఎందుకు అంటున్నాడు అంటే పాతదంతా ఇంకా పారుతూనే ఉందని అర్థం. ఆ అంటరానితనం వస్తుంది, పేదోళ్ళ పక్కన ఎవడుండాలో తెలుస్తుంది. ఇందాక కరెక్ట్గా చెప్పాడు, క్లాస్ వార్. పేదోడి తరపున ఎవడు ఆలోచిస్తాడు, పెద్దవాళ్ళ తరపున ఎవరు ఆలోచిస్తారు. జ్ఞాపకం గతం కాదట. ఇది ఈ నలుగురు ఆడుతున్న నాటకం చూడండి. ఇక్కడ అద్భుతంగా పండిస్తున్నారు సార్. నేను క్షమాపణ దొరికాను. నేను నాయుడు గారు అన్నట్టుగా క్షమాపణ చెబితే ఏమొస్తుంది అసలు, ఇది మీరు నోట్ చేసుకోవాలి. ప్రతిదానికి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అనేవాడు మినిమం అపాలజీస్, మినిమం కటసి. అయ్యా తప్పు అయిపోయింది, ముఖ్యమంత్రి చెప్పారండి. అయ్యా తప్పు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారే దిగి చాలా నాకు తెలిసి నేను యాక్షన్ తర్వాత వస్తాను. అసలు అతను ఎవరు పట్టించుకుంటున్నారండి? మీరు ఎక్కడున్నారు? మీరు ముఖ్యమంత్రి గారు లేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు జనసేన తరపున పోటీ పడి కొంతమంది వెళ్ళారు. తర్వాత గొంతుల మీద కాళ్ళు పడ్డాయి, గుండెల మీద కాళ్ళు పడ్డాయి, ఊపిరాటం లేదు, చనిపోయాడు. సో మనకి అమెరికాలో ఆ మధ్య జరిగింది చూడు, బ్రీత్, దాని మీద ఏమంటారు? ఐ కాంట్ బ్రీత్. కానిస్టేబుల్ ఎవరిని తొక్కాడు? మెడ మీద కాలేజ్ తొక్కితే ఐ కాంట్ బ్రీత్. పెద్ద ఉద్యమం ఆటోమేటిక్ గా. ఒక్క చిన్న గాళ్ళు దాన్ని వీడియో తీసి ఒక ఫోటో బయట పెట్టింది. ఐ కాంట్ బ్రీత్. ఇది 6 ఐ కాంట్ బ్రీత్. ఇది కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు వేరే ఇన్సిడెంట్. ఇదేంటంటే, ఈజ్ ఇట్ నాట్ డిజాస్టర్? డిజాస్టర్ అయితే అసలు హోంమంత్రి కదా ఉండాల్సింది. హోంమంత్రికి ఉన్న పదవులు ఏంటి? లా అండ్ ఆర్డర్ కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. వేర్ ఇస్ షీ? దీనికి వెనక కుట్ర కోణం ఉందేమో, దర్యాప్తు చేస్తామని. పాపం ఆవిడ చేసేది ఏముంటది కానీ పాపం మా అమ్మాయిని మనం ఏం అనకూడదు. ఎందుకంటే ఫస్ట్ దళితురాలు, రెండోది ఆడమనిషి, చూడండి ఎన్ని ఉన్నాయో. మూడోది
చాలా మంది ఉన్నారు కంట్రోల్ చేయడానికి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇది డిజాస్టర్ అని ఆయన గుర్తొచ్చుంటే హోమ్ మినిస్టర్ గా నేను ఉండిపోతాను దిగిపో అనేవాడు, అక్కడే అనేవాడు. అతను డిజాస్టర్ అని గుర్తు రాలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన ఒకేసారి వెళ్ళారు కాబట్టి. పక్కన ఉన్నది బిఆర్ నాయుడు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి. సో అది గుర్తు రాకుండా ఈయన అమాయకంగా ఏం అడిగాడంటే, సార్ మన రామ్నాథ్ గారు కరేపాక్ అన్నాడు కానీ అసలు ఈ నాటకాన్ని సినీ యాక్టర్ కదా మామూలుగా చెగోవెరాగా విప్లవకారుడుగా ఉండే ఆవేశపరుడుగా ఉండే అనేకమైన అంశాల్లో ఎక్కడో తగ్గిపోయి ఆఫ్టర్ ఆల్ ఒక క్షమాపణే కదా నా అంతటి వాడు చెప్పిన తర్వాత కూడా మీకేమైంది అంటే జనసేన పాపం ఉంది కదా సార్, ప్రజాశక్తిలో క్లియర్ అంటే నేను ఎందుకంటే మిగతా పేపర్లు ఎందుకు చూపించట్లేదంటే ప్రజాశక్తి కాబట్టి చూపిస్తున్నా. ఎందుకంటే సాక్షిలో చూపించామనుకో సాక్షిలో రాసేసుకుంటారు అంటారు, ప్రజాశక్తిలో రాశారు జనసేన నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు టికెట్ల కోసం అందరినీ వాళ్ళు ఇదే విధంగా ఇదే ఆరోపణలు మళ్ళీ చెప్తున్నాను భాను ప్రకాష్ రెడ్డి పైన కూడా ఉన్నాయి. వస్తున్నా ఇదే ఎందుకు వీకెస్ట్ అన్నానంటే ఒక పక్కన బీజేపీ తెస్ట వేసుకొని కూర్చుందండి వెంకటేశ్వర స్వామి దగ్గర, రెండో వైపున పవర్ పాలిటిక్స్ కి అలవాటు పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అక్కడ ఇక్కడ కూడా పవర్ స్టారే కాబోతున్నాడు. కొంతకాలం ఆగండి నేను చెప్తాను. వీళ్ళిద్దరూ షిండే రూపంలోనే వీళ్ళిద్దరూ ఒక పక్క జనసేన ఒక పక్క బీజేపీ ఏమీ తెలియనట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కూడా పాపం ఉందంటారా సార్. నన్ను నెక్స్ట్ మీరు అలౌ చేస్తే వన్ ఆఫ్టర్ వన్ వస్తున్నాను, ఎందుకంటే సిస్టమేటిక్ గా కొంత నేను రాసుకొచ్చాను. క్షమాపణ కోసమే అయితే బిఆర్ నాయుడు అన్నది కరెక్టే కదా, చెప్తే ఏమొస్తుంది ప్రాణాలు తిరిగి వస్తాయి, ప్రాణాలు రావు కదా. అంటే దాని అర్థం ఏంటి, దీని వెనకాల బిఆర్ నాయుడు గారికి ఇంకో కోణం ఉంది, దాన్ని బయటికి రాకండి. అంటే ఇది నా తప్పు మీరని అనుకుంటున్నారు. రాజకీయాల్లో ఏం భావిస్తామంటే ఒక దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి ఎవడు బాధ్యత వహిస్తాడో వాడు రిజైన్ చేసి ఈ షుడ్ గెట్ అవుట్, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. ఏదో చంద్రబాబు నాయుడు ఆర్ బిఆర్ నాయుడు ఇద్దరిలో ఒకరు రాజీనామా అసలు చేయాలి. బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఎన్ని ప్రాణాలు తీసుకుంటారు సార్? మీరు ముఖ్యమంత్రి అయితే మీరు 4 సార్లు ముఖ్యమంత్రి 5 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఎన్ని ప్రాణాలు తీసుకుంటారు? 2014-15 రాజమండ్రిలో ఏం జరిగింది? 19 మంది ప్రాణాలు, 29 మంది రావటంతో విజయవాడ ఏం జరిగింది? ఎన్ని ప్రాణాలు లెక్కలేదు. బుడమేరు ఘటన అసలు లెక్క కూడా లేదు. 47 మంది చూపించేస్తారు, సముద్రంలో కొట్టుకుపోయింది ఎన్నో ఇప్పటి వరకు లెక్కలేదు. ఇది అంటే మీరు వచ్చిన ప్రతిసారి మీకు దీన్ని ఏమంటాం, నరమేధమా నరబలి మనం స్వచ్ఛందంగా బలించుకో. కందుకూరులో అలాగే జరుగుతుంది, గుంటూరులో అదే జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరుగుతాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి పాపం పోలీసుల్ని మనం ఇక్కడ ఏమనాలో ఏమనకూడదు అనే పరిస్థితి నాలో కూడా ఉంది. ఎందుకంటే ఇది 8వ తేదీ రాత్రి జరిగింది టికెట్ల కోసం. 8వ తేదీ నేను విజయవాడలో ఉన్నాను. హోటల్ నోవోటల్లో ఫంక్షన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. కాన్వాయ్ని చూసి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అనుకున్నాం. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? గత 3 రోజులుగా కుప్పంలో ఉన్నాడు, కుప్పం పర్యటనలో ఉన్నాడు. కుప్పానికి తిరుపతికి దూరం ఎంత? పోలీసులు మొత్తాన్ని 3 days డిప్లాయిడ్ అట్ కుప్పం. 2000 మంది అంట కుప్పంలో పెట్టారండి. 2000 మంది. ఆయన ఫ్లైట్లో హాయిగా వచ్చేసాడు విజయవాడకి, స్పెషల్ ఫ్లైట్లో ఆయన దిగి నోవోటెల్లో దాటాడో లేదో ఇక్కడ స్టాంపేడ్ జరిగిపోయింది. అంటే పోలీసులు అక్కడ 6 తిరుగుతున్నారు అటు ఇటు. అంటే పోలీసులు లేక కాదు, పోలీసులు అందరూ అక్కడ ఉన్నారు. తన ప్రాణాలకు ఏమైనా అవుతుందేమో ముఖ్యమంత్రి గారుగా మొత్తాన్ని గారి భద్రత ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం. నో ఐఎమ్ సారీ, మీరు ఎలా మాట్లాడతారు సార్? అట్లా కాదు సార్, ముఖ్యమంత్రి గారికి భద్రత కూడా అవసరం కాదు సార్. ముఖ్యమంత్రి గారి ప్రాణం ఎంత ముఖ్యమో వీళ్ళ ప్రాణాలు అంత ముఖ్యం. భద్రత కోణంలో చూసి మీరు ప్రాణం కోణంలో చూస్తున్నారు. ప్రాణాలు కరెక్టే, ఆయన ప్రాణం ఎంత ముఖ్యం, వీళ్ళ ప్రాణం అంతే. ఎట్లా అవుతుంది కాదు సార్, కాపాడుకోవాలి, ఎవరి ప్రాణమైనా కాపాడాలి సార్. వీళ్ళు అంతా పేదోళ్ళు కదా. ఓకే, అప్పుడు రాదా పేదోడు ప్రాణాలు? ఎవరో ఒక ఆసాం దగ్గర పనిచేస్తూ ఉంటే పాపం చిన్న కథే, ఆయనకి ఎంత ట్రై చేసినా, ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారట.
ఆయన దగ్గర పనిచేసే పనోడికి అయ్యా మా ఆవిడ ఈరోజు కంటుంది నేను పోతానంటే పోరా అన్నాడంట. వాడు వచ్చిన తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడట. అయ్యా స్వీట్ తినే, ఏమరా అంత ఆనందంగా ఉన్నావంటే అబ్బాయి పుట్టాడంట. అరే అమ్మ, కూలోడికి కూడా అబ్బాయి పుట్టాడా? ఆ. ఆ. సార్ ఇక్కడ శివకృష్ణ సినిమా అది. అన్ని ప్రాణాలు ఒకటి కాదు, కరెక్ట్. అన్ని ప్రాణాలు విలువ ఒకటి కాదు. Right. ఇక్కడ వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు, క్లాస్ వార్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని Right. మా సోదరుడు ఎంత తెలివిగా బయట పెట్టాడంటే, ఇక్కడ అమాయకులు సార్. వాడు 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 ప్రాణానికి విలువ, అవును. మన ప్రాణం అంత విలువ ఉంటుంది అనుకుంటున్నారా? Right. పోలీసులు లేరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా సాయంత్రం 5 గంటలకు అక్కడ దిగి హాస్పిటల్ దగ్గర చెప్పినటువంటి మొట్టమొదటి పదవి ఏంటంటే, ఈ లక్షలాది మంది ప్రజలకి రక్షణగా ఎవడు లేకపోతే స్టాంపేడ్ జరగక ఏం జరుగుతుంది? ఒక్కసారిగా మీరు గేట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? భక్తులు కదా, Yes. వాళ్ళు ఏ ఆశ మీద వచ్చారు? వాళ్ళ ఆశ ఏంటి? Hmm. ఆ ఆశలన్నీ అడియాశలు చేసి Right. మీరు వాళ్ళని చంపేశారు. ఒకటి. అంటే మీ నలుగురు మధ్య జరుగుతున్నట్టు దీనిలో ఇంకొక చిన్న పాత్ర ఉంది. చిన్న పాత్ర అంటే పాపం ముఖ్యమంత్రి గారి కొడుకు ఇంకా మాట్లాడలా, ఇంకా మాట్లాడలా. కథ రెడీ అవ్వలేదు సార్, జగన్మోహన్ రెడ్డి మీద తిప్పాలి కదా. ఇప్పుడు ఆయన బిఆర్ నాయుడు వైపున నిలబడాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడాలా, లేకపోతే పూర్ణకుంభం ఇచ్చినందుకు బిఆర్ నాయుడు పక్కన నిలబడాలి. లేకపోతే Right. లేకపోతే తను పాదయాత్ర ఎక్కడి నుంచి చేశాడో అక్కడి నుంచి వచ్చినట్టు ప్రజల ప్రాణాల వైపు నిలబడాలనా, లేకపోతే ఏమి చేయనటువంటి వీళ్ళ ధైర్యం ఏంటి? దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా?